నమో వెంకటేశాయ. మన తెలుగు రాష్ట్రాల నుండే కాదు, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. కొండకు చేరుకోగానే మనం ముందుగా చేసే పని తలనీలాలు సమర్పించడం. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఆడమగ తేడా లేకుండా అందరూ తమ జుట్టును స్వామివారికి అర్పిస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం వెంకన్నకు జుట్టు ఎందుకివ్వాలి? దేవుడు మన జుట్టుని కోరుకుంటాడా? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? దీనిలో దాగున్న పరమార్థం ఏంటి? ఈ వీడియోలో మనం ఆ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా శేషాచలం కొండలలోని ఒక పుట్టలో నివాసముంటున్న రోజులవి. ఆ సమయంలో ఒక ఆవు ప్రతిరోజూ ఆ పుట్టలో ఉన్న స్వామికి పాలు ఇచ్చేది. ఇది గమనించిన ఆవుల కాపరి ఆవుని దండించడానికి గొడ్డలి విసిరాడు. ఆ దెబ్బ ఆవుకి తగలకుండా పుట్టలో ఉన్న శ్రీనివాసుడు అడ్డుకున్నాడు. దీంతో స్వామివారి తలకి గాయమై అక్కడి జుట్టు రాలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గంధర్వ రాజకుమారి నీలాదేవి ఇది చూసి తట్టుకోలేకపోయింది. స్వామివారి అందమైన రూపంలో లోపం రాకూడదని భావించి వెంటనే తన పొడవైన అందమైన జుట్టును కత్తిరించి స్వామివారి గాయపడిన చోట అతికించింది. ఆశ్చర్యకరంగా నీలాదేవి జుట్టు స్వామివారి తలకు అతుక్కుని గాయం మానిపోయింది. స్త్రీలకు జుట్టు ఎంతో ఇష్టమైనది, అందమైనది. అలాంటి జుట్టును తనకోసం త్యాగం చేసిన నీలాదేవి భక్తికి శ్రీనివాసుడు మెచ్చాడు. నీలాదేవి త్యాగానికి సంతోషించిన వెంకటేశ్వరస్వామి ఆమెకు ఒక వరం ఇచ్చారు. నీలా, నా అందం కోసం నీ అందాన్ని త్యాగం చేశావు. ఇకపై నా భక్తులు ఎవరైతే నాకు తలనీలాలు సమర్పిస్తారో ఆ పుణ్యం నీకే చెందుతుంది. నా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా నీకు జుట్టు అర్పించి ఆ తర్వాతే నన్ను దర్శించుకుంటారు అని స్వామి మాట ఇచ్చారు. అందుకే మనమిచ్చే జుట్టును తలనీలాలు, నీలాదేవి పేరుమీద అని పిలుస్తాం. మనమిచ్చే జుట్టు సాక్షాత్తు ఆ నీలాదేవికే చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం పురాణ కథే కాదు, దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. మనిషికి అందం జుట్టు. ఆ అందమే అహంకారానికి కారణమవుతుంది. నేనందంగా ఉన్నాను, నా అంత గొప్పవారు లేరు అనే అహంకారాన్ని భగవంతుడి పాదాల చెంత వదిలేయటమే ఈ తలనీలాల సమర్పణ. నా అందం, నా గర్వం, నా అహంకారం అన్నీ నీ పాదాల దగ్గర వదిలేసి స్వచ్ఛమైన మనసుతో నిన్ను శరణుకు కోరుతున్నాను స్వామి అని చెప్పడమమే దీని అసలు ఉద్దేశం. అందుకే గుండు కొట్టించుకున్నాక భక్తుల ముఖంలో ఒక తెలియని ప్రశాంతత, తేజస్సు కనిపిస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మనం తిరుమలలో తలనీలాలు ఇవ్వడం వెనుక నీలాదేవి త్యాగం, మన అహంకారాన్ని వదిలేసే గొప్ప సంకల్పమున్నాయి. వచ్చేసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు కేవలం మొక్కు తీర్చుకుంటున్నాం అని కాకుండా మీలోని అహాన్ని స్వామికి అర్పిస్తున్నాం అనే భావనతో తలనీలాలు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.